కాంత 10 రూపాయలు 2000 రూపాయలు ఇప్పుడు వచ్చేసి కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బ్లాక్ హౌస్ అండ్ రెడ్ హౌస్ లో ఓవర్ నైట్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు వచ్చేసి బ్లాక్ హౌస్ లో ఉండబోతున్నారు, అంతేకాకుండా ఇద్దరు వచ్చేసి రెడ్ హౌస్ లో అయితే ఉండబోతున్నారు. టోటల్ గా నలుగురం వచ్చేసి ఈ రోజు నుంచి రేపటి వరకు మేమైతే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. బ్లాక్ హౌస్ లో ఎవరైతే వస్తారో వాళ్ళు మొత్తం బ్లాక్ ఐటమ్స్ తోనే బ్లాక్ డ్రెస్ లోనే రేపటి వరకు సర్వైవ్ అయితే కావాలి. అండ్ రెడ్ హౌస్ లో ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా రేపటి వరకు రెడ్ డ్రెస్ లో అంతేకాకుండా రెడ్ ఐటమ్స్ తోనే సర్వైవ్ అయితే కావాల్సి ఉంటుంది. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మేము ఏం చేయబోతున్నాం అంటే ఇద్దరిద్దరుగా టీమప్ అయితే కాబోతున్నాము. ఈ టీంలో వచ్చేసి ఏ విధంగా అంటే రాముగాడు విజయగాడు ఒక టీం అన్నాడు, కిట్టుగాడు నేను వచ్చేసి ఒక టీం అయితే ఉండబోతున్నాము. సో మేము నలుగురం వచ్చేసి అంటే ఇద్దరిద్దరం కదా, వీళ్ళిద్దరు ఏ హౌస్ లో ఉంటారు మేమిద్దరం ఏ హౌస్ లో ఉంటామని చెప్పేసి మా దగ్గర 2 చిట్టీలు అయితే ఉన్నాయి. ఈ చిట్టీలను ఇసిరేసి ఆ తర్వాత ఎవరికి ఏ కలర్ హౌస్ వస్తే దాంట్లో అయితే సర్వైవ్ కావాలి. మొత్తం గలాలు ఇంపుకుంటారు మా వాళ్ళు. సో ఫస్ట్ వచ్చేసి మన దగ్గర 2 చిట్టీలు ఉన్నారు. ఎవరు లేదనుకుంటా సరే మాకు ఇదే కావాలి. 3, 2, 1 ఓకే ఏదా రెడ్, ఇది మాకు రెడ్ వచ్చింది. ఐటమ్స్ మంచిగా ఉన్నాయి, ఇలా రూమ్ మంచిగా ఉంది. కొద్దిగా బ్లాక్ ఉన్నాడు కదా, మాకు బ్లాక్ కావాలి బ్లాక్ కావాలి. అరే అన్నవరు రే అన్నకు కర్రీ ఉన్న వాళ్ళకి కర్రీలు రావాలి, కర్రీ ఉన్న వాళ్ళకి కర్రీలు రావాలి అన్నాడు. కాకపోతే మనం ఎర్ర ఉన్నాం అన్నట్టు. కాకపోతే ప్రాబ్లం ఏంది అంటే రెడ్ వాళ్ళకు రెడ్ కలర్ షార్ట్స్ అయితే మేము మస్తు వెతికినాం, ఎక్కడ కూడా దొరకలే మాకు. ఓన్లీ వైట్ కలర్ షార్ట్స్ దొరికినాయి. సో దీంట్లో ట్విస్ట్ ఏంది అంటే రెడ్ కలర్ వాళ్ళు రెడ్ కలర్ టీ షర్ట్ అండ్ వైట్ కలర్ షార్ట్. చిట్టి మా చిట్టి అంటే బ్లాక్ బి. మాకు రెడ్ కలర్ డ్రెస్ వచ్చింది కదా, సో రెడ్ కలర్ డ్రెస్ లో మాకు రెడ్ కలర్ షార్టే వస్తే బాగుంటుండే. కాకపోతే వైట్ కలర్ వచ్చేసరికి సంథింగ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రైమరీ స్కూల్ పోయే పురాణాలు ఎక్కువ. మాకు వచ్చేసి ఏమేమి వచ్చినాయి అంటే ఫస్ట్ ది కురుకురే, సెకండ్ ది కిట్ క్యాట్, థర్డ్ ఇది కొరియన్ నూడిల్స్ నైట్ కి, నెక్స్ట్ వచ్చేసి 2 స్టింగ్ డబ్బాలు, ఇంకోటి ట్రిక్సీ కుక్కీ, ఐస్ క్రీమ్, లాస్ట్ లో వచ్చేసి యాపిల్స్. సో ఈ ఫుడ్ ఐటమ్స్ తో మేమైతే రేపు మార్నింగ్ వరకు సర్వైవ్ అయితే కావాలి. మాకు వచ్చేసి ఐటమ్స్ అయితే స్కూప్స్, ఐస్ క్రీమ్, గోల్డ్ ఐస్ క్రీమ్, డైరెక్ట్ గోల్డ్ ఐస్ క్రీమ్, బ్లాక్ గోల్డ్ ఐస్ క్రీమ్, లోపల ఎల్లో ఉంటది. ఇదేంటిది జెన్యూన్ చాక్లెట్ ఫ్లేవర్ అట, అంటే జెన్యూన్ ఉంటది అది ఉంటుందా ఫ్లేవర్ లేకపోతే లిక్విడే కదే. బింగో మీకు గ్రేప్స్ ఉన్నట్టున్నాయి, గ్రేప్స్ కావాలి, కిస్మిస్, బ్లాక్ కూల్ డ్రింక్, బ్లాక్ కూల్ డ్రింక్ కానీ గ్లాసులు ఎట్లా సేమియాన్ డైరెక్ట్ తాగుదాం. ఫస్ట్ ఇవి ఇవి తిందాం, ఇలా పోసుకొని తాగుదాం. మా కూల్ డ్రింక్ సెట్ మాకు వచ్చిన ఐటమ్స్ అయితే ఇవి జస్ట్ కాకపోతే ఏంటంటే బ్లాక్ షీట్ వేసుకుంటే ఏంటంటే బాగా ఉడుకుతుంది లోపలికి వెళ్ళి. ఉడుకుతుంది టీ షర్ట్ కదే, టీ షర్ట్ ఉడుకుతుంది మొత్తం ఇదంతా. నవ్వుతురు, ఎంజాయ్ చేస్తురు వాళ్ళు. ఆ జింగిడి వాళ్ళు ఏంది షర్ట్ కు టీ షర్ట్ కు తేడా వేస్తలేదు, ట్రేగాలన్నారు. సో మాకు వచ్చిన అన్ని ఫుడ్ ఐటమ్స్ లో ఫస్ట్ దేనికి చీమలు పడుతున్నాయి అంటే ఐస్ క్రీమ్ కదా చీమలు పడుతున్నాయి. ఫటాఫట్ ఐస్ క్రీమ్ తిందాం. ఫస్ట్ వాటిని మడదాట్లనే ఓకే చెంచాలు మా దగ్గరనే ఉన్నాయి. కవర్దారు బయటకు రావద్దు. ఏం కనబడుతుందిరా బ్లాక్ కలర్? 2 చెంచాలతో తిన్నదే నువ్వు తిను, వాళ్ళకి ఇయ్యకు. మన నూడిల్స్ ఇంట్రెస్ట్ ఇట్లా ఇది అన్యాయం, ఇది మరీ అన్యాయం అయిపోతుంది. ఇట్లా తింటా ఇక నేను
కొరియా వాళ్ళకి ఇట్లా తింటే అయిపోయా ఒకటి ఉన్నది తీరు ఎక్స్ట్రా పట్టరు ఇరుసుకొని చేరుసాని తినరు ఒక్కడంతా ఎట్లా తింటారు ఒకటి ఇస్తారట మా చెంచాలు తీసుకొని ఇంకోటి నాకు అవసరం లేదు ఇక బాబాయ్ మన ఇద్దరం ఒకటి ఉండాలి నువ్వు వాళ్ళైతే సపోర్ట్ వేసేట్టున్నాను నేను అనుకుంటే ఒకటి ఇచ్చిన ఇదే ఒకటి ఇక లాస్ట్ ఇక ఇది అంతా గిట్లయిందిరా వాసన మంచిగానే ఉన్నది ఒకసారి మీరు చూడొచ్చు ఇక లోపల ఏ విధంగా కనబడుతుందో సంథింగ్ డిఫరెంట్గా ఉన్నది ఏడుతురు అప్ప నుంచి ఇచ్చిరా ఇచ్చిరి తీసుకో అప్పటి నుంచి ఏడుతున్నా అయితే ఒక స్పూన్ అయితే వచ్చింది వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇంకా బాగా ఎడదాం అనుకున్నా ఇద్దాం అనుకున్నా బాబాయ్కి ఇచ్చిరి లాస్ట్ అవి జింగిడిగాలతో బాగానే ఉందిరా మనం ఏది చేస్తే కాపీ ఎత్తున్నాం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింటారు మాకు ఫస్ట్ నీకు అర్థం తింటారు మేము కర్ర తింటున్నాం అంటే యాక్చువల్గా చెప్పానంటే ఫస్ట్ సీమలు బట్టి మా దానికి కాబట్టి ఫస్ట్ మేము తినాలి నేను తీసినాక మీరే గుర్తొచ్చింది మొత్తం మీరు రాసమై అరే చెంచా కోసం చెంచే అంటే అది వాళ్ళ కోసం ఇది ఇట్లా ఇంత కరిగిపోయింది కూల్ లేక కాఫీ తాగినట్టుంది అంత పెరుగు వాసన వస్తుంది నువ్వు తినవుగా పెరుగు నేను తింటున్నా కదా నేను స్టార్ట్ చేసిన నువ్వు వద్దా నీకు వద్దంటే నీ చూద్దాం ఒకసారి అట్టే సేమ్ అట్లే ఉంది రెండు లేదు మంచిగా ఉంది కలర్ కూడా చేంజ్ ఉన్నది ఎల్లో కలర్ ఇది నాకేసిన ఉట్టి చేసినావు ఇలా నాకలే బి నాకినావా ఇప్పుడు నాకు 26 4th మంత్ ఫోన్ నంబర్ చూసి ఎక్స్పైరీ డేట్ ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ నంబర్లు ఉండేవా చూడు ఖరాబ్ చేయొద్దు అనుకున్నా తెల్లదాన్ని ఒక ఇట్లా ఫిక్స్ అయినా ఛాలెంజ్ లాగా తీసుకున్నా ఇప్పుడు జస్ట్ ఇంత ముందుకే వైట్ దాన్ని మొత్తం ఎట్లా అంటే నీట్గా ఉంచుదాం అనుకున్నా అట్లా ఐస్ క్రీమ్ మూత వేసింది ఈ ఛాలెంజ్ అయిపోయే వరకు అది మొత్తం బ్లాక్ అవుతుంది మెయిన్ ఈ ఛాలెంజ్లా మాకు టెన్షన్ లేనిది ఏంటి అంటే ఫుడ్ ఐటమ్స్ అయితే ఎవరు దొంగిలించరు ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఆ కవర్ను దాటి బయటకు రావద్దు మేము రెడ్ కార్పెట్ని దాటి బయటకైతే పోము ఈవినింగ్ వరకల్లా మాకు వచ్చిన నూడిల్స్ని కుక్ చేసుకోనికి మా వాళ్ళే అంటే బయట ఉన్న వాళ్ళు మాకు స్టవ్స్ అంతేకాకుండా వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అప్పటిదాకా మా దగ్గర ఉన్న ఈ ఐటమ్స్తో మేమైతే సర్వైవ్ కావాలి ఓకే అయిపోతాం ఈజీగా మార్నింగ్ వరకు సో ఇవి సైడ్కి వేసేసి కూడా తినపోయినావు మెల్లగా దాని డబ్బా తింటారా మరి తీసుకున్నావుగా తినపోయినావు డబ్బాలు తినమాట బాబాయ్ ఫస్ట్ ఏమో నాకెడుతాను ఇట్లా నాకి నాతో నాకపోయినావు దాన్ని ఆ ఐస్ క్రీమ్ ఘోరంగా తీయముంది మొత్తం పెదవులు అతకపోతున్నాయి ఐస్ క్రీమ్ తీయకపోతే ఎట్లుంటుంది మరి ఘోరంగా తీయముంది బెల్లం వేసి ఉంటుంది మరి ఐస్ క్రీమ్ అన్నప్పుడు మీరు ఎట్లుంది తీయ ఉంటుంది నాకు ఘోరంగా తీయముంది ఇప్పుడు మా ఐటమ్స్ అన్ని లోపల వేసుకుంటున్నాం వాళ్ళు ఎత్తుకపోతారు ఆయన ఇప్పుడే కాలు తాగుతుండే ఇప్పుడే కాళ్ళు ఆపుతున్నట వచ్చి గుంజుకోపోతామట ఇట్లా కాలు కర్రే కర్రే ఎర్ర ఎర్ర అర్థమవుతుందా ఏమెర్రయ్యి కర్రే కర్రే ఎర్ర ఎర్రే ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఈ బ్లాక్ వాళ్ళతోని ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే పుషప్స్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము ఎవరైతే ఎక్కువ కొడతారో అంటే ఒకవేళ వాళ్ళు ఎక్కువ పుషప్స్ చేసారు అనుకో వాళ్ళే ఐటమ్ అడిగితే ఆ ఐటమ్ మేము ఇవ్వాలి మా లెక్కించని ఒకవేళ మేము ఎక్కువ చేస్తే వాళ్ళు ఇవ్వాలి ఛాలెంజ్ దా మేము ఒక ఛాలెంజ్ పెడతాం మీరు కొట్టుర్రి ఇక్కడ నుంచి గడికి దూకురి వీళ్ళు మీకు అందరూ పాసిబుల్ అయ్యేది పుషప్స్ మేము చేస్తాం మీరు చేస్తారు మాకు ఏ రాదు నడు కమాన్ అవసరమా మేము అనుకుంటాం ఎందుకు ఛాలెంజ్ పార్టిసిపేట్ కావాలి లేకుంటే చింపేస్తాం ఇల్లు రారు కదా ఏంటిది బ్లాక్ పేపర్స్ ఆడదాము ఎవరేమో వాళ్ళు ఇద్దరిద్దరం చలో ఇద్దరిద్దరం చలో మా దగ్గర నుంచి ఫస్ట్ వచ్చేసి మట్టి వాడు పార్టిసిపేట్ అవుతుండు మీ దగ్గర నుంచి నేనే
ఫస్ట్ పార్టిసిపెంట్స్ అయితే పార్టిసిపేట్ అవుతారు. మా వైపు నుంచి కిట్టు గాడు, వీళ్ళ వైపు నుంచి రామ్ గాడు. Come on. చలో ఇద్దరు ఒకటేసారి. మీరు మావాడు. Come on. చలో let's start. మనోడైతే ఆగుతలేడు, మనోడైతే జిమ్ పోతాడేమో కానీ మనోడు ఆగుతలేడు. ఇక జిమ్ చేస్తారు ఎవరు వాళ్ళిద్దరు కదా బాగా ఎప్పుడో వేసిండు, కిట్ ఏమో రోజు చేస్తాడు. 3 2 1 స్టార్ట్. రెడీ 1 రెడీ 2 రెడీ 3 రెడీ 4 5 రెడీ 6 మంచి చేస్తాడు కిట్. 7 ఏయ్ 8 ఏయ్ 9 ఏయ్ 10 ఏయ్ 11 ఏయ్ 12 ఏయ్ 13 ఏయ్ 14 15 ఏయ్ 16 17 నువ్వు లో అంచలో 19 20 come on బాబాయ్ come on 20 మినిట్ మచ్చా 20 అయిపోయాయి 20 చాలే 20 నాకు నవ్వదు ఏదో నవ్వుతుర్రా రెస్ట్ తీసుకో. నాకు నవ్వద్దు ఎక్స్ట్రా కొట్టినాడు. అయితే నేను కూడా కొట్టాలి. చేతిలో కొట్టిడు చేతిలో కొట్టాడు ఇట్లా ఇగో గింజ అన్నాడు. బరాబర్ 1 2 3 స్టార్ట్. కొట్రే నువ్వు అని కొంచెం చలో నువ్వు కొట్టు 21 అయిపోయింది. గదిగా చెప్పు 23 మనే అంతే నువ్వు అంతే 24 25 25 ఇద్దరి అవన్నీ ఒకటి ఎక్కువ 26 26 ఇద్దరి దమ్ తీసుకో. 27 ఇద్దరి మళ్ళా అయిపోయాను 28 లే నెక్స్ట్ ఛాలెంజ్ లేకుంటే నిజంగా రానే రా వినియోగము. ఛాలెంజ్ 29 ఇంకోటి 30 ఏమో ఎవడో డ్రాప్ గారా కావాలా నీకోసం అయితే కాకు మొత్తానికి మా వాళ్ళు ఇద్దరు కలిసి 30 కొట్టారు. ఛాలెంజ్ అవసరం లేదు. కొట్టు నాయి కూడా వీక్తుంది కొట్టు ఇంకొకటి గారెత్తు మంచిగా ఎంజాయ్ చేస్తున్నా కింద 31 మా అసలు కోతిని కొడతా కానీ కోతి అని కొట్టాడు. 32 ఇద్దరి 33 ఒక్కరు కాదు ఫస్ట్ రౌండ్ 33 ఇట్లయితే గెలిచాయి ఒక రౌండ్ లో అయితే మొత్తం కౌంట్ ఇప్పుడు సరే కాంతి నువ్వు కొట్టు నడు ఏమే 5 నిమిషాల కంటే ఎక్కువ డ్రాప్ అయింది అనుకో ఒరుతుడు మొత్తం ఏడికాడికి ఏం చిప్స్ ఒకటి ఓడిపోయారు ఫస్ట్ మనం ఐస్ క్రీమ్ తినేది కాకుండా మరి 32 మీ 33 మా ఇష్టం ఇస్తాం ఐస్ క్రీమ్ అదే కావాలి ఫస్ట్ చెప్పిన చిప్స్ అన్నాడు కొడతావా రివర్స్ కొడతా నేను కమాన్ అరే ఇగో హోలీ వేసినాక ఒకవేళ 5 సెకండ్ల కంటే ఎక్కువ టక్కన కొట్టలే అనుకో పీకినట్టే గాడు ఇంకా పెట్టు స్టార్ట్ పెట్టు అటు
రెండు కాలు ఒకే దగ్గర పెట్టుకో. మరి 32 కదా 33. 33 ఆయ్ గదే గింతే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గంట కొట్లా గంట గంట 33 34 వంగుతలేడు. 35 వంగు 6 37 39 లెక్క పెట్టురా 39 మరి ఏయ్ చట్ మరి గంటే 30 లెక్క కొట్టరా లెక్క పెట్టుకో మరి 39 లెక్క పెట్టుకో మరి 40 40 కడి మరి ఎవరక కొట్టిండు లైన్ కొట్టిండు 40 41 42 43 44 కొట్టు ఏక గట్ల కొట్టు ఎంత కొడతారా కొట్రి ఇంకా 10 కొట్టరు ఫస్ట్ మరి 50 44 పెంచుతా ఉన్నాడు ఎట్లా లైన్ గా వచ్చిండు. అరే 10 లెక్క పెట్టరా మచ్చాడు కొడతాడు ఒకటి చేతాకుతున్నాడు అయిపోయింది. లోమన్ అబ్బో అవకాశమా ఇప్పుడు కొట్టు కొట్టు జరుగుతాడు మోకాలు అన్నీ వాణి కూడా మన 50 కారా 1 2 3 4 5 6 56 మరి నువ్వు కొట్టు ఫస్ట్ 10 లెక్క పెట్టరా నువ్వు 10 లెక్క వరకు కొట్టలేదు 1 2 వద్దు రిస్క్ తీసుకోకలు 3 లేవు లేవు వద్దు 4 చిప్స్ చేద్దాం వద్దు 5 చిప్స్ ఎక్కడి 6 7 8 9 10 డ్రాప్ సక్సెస్ఫుల్ గా పుష్ అప్ ఛాలెంజ్ లో వచ్చేసి మేమైతే గెలిచినాం. ఫస్ట్ ఏం చెప్పినా వాళ్ళు ఏది అడుగుతా మేము ఓడిపోతే మీరు ఏడు అవుతా అలాగే అది ఇచ్చిద్దుండు అడుగుతా మచ్చాన్ని కూడా మీద్దాం తినరు కదా తింటాం. ఇప్పుడు ఛాలెంజ్ లో గెలిచినా కాబట్టి తినాలి ఇక తప్పదు. వద్దు ఎందుకు ఒక నిమిషం ఒక్క నిమిషం ఆగు. ఛాలెంజ్ వాళ్ళు గెలిచిరు కాబట్టి బ్లాక్ ఐటమ్ కదా వాళ్ళు తినొద్దు కాబట్టి మేమే తింటున్నాం. అడిగినాం చెప్పే కదా చేసింది ఇవ్వకుండా ఆన్సర్ మేము అడిగింది ఇవ్వాలి. వద్దు ఆయన అది కూడా అటే తీసుకుంటారు. వద్దు ఛాలెంజ్ లా గట్టి పోటీ ఇద్దాం అనుకున్నాం కానీ బిస్కెట్ అయింది. బిజ్జి బాగా కొడుతాడు కావచ్చు అని నేను అనుకున్నా. ఏదో ఛాలెంజ్ లో 10 కొట్టంటే 10 కూడా కొట్టలేవాడు. సరే ఛాలెంజ్ లో వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకి వచ్చేసి బింగో చిప్స్ ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసాయి నీ చేతుల మీదుగా తీసుకోరి. ఛాలెంజ్ పెట్టి గేమ్ ఛాలెంజ్ కొట్టరాదు అనుకుంటానే మొత్తం కొట్టిండు 30 దాకా. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళిద్దరు జిమ్ చేసారు. జిమ్ ఇట్లా అలవాట్లేదు ఓడిపోయినామని కవర్ చేసుకుంటారు. చూసాం ఇక అన్ఫేర్ ఏం కాదు. లోపల మీరు చూడరు మా కలరే ఉంది. కొట్టరా కొట్ట బాబాయ్ నేను గెలిచా నా కోసం ఇస్తుడు. తీసుకో నేను గెలిచిన కాబట్టి నేను తీసుకుంటున్నా. మళ్ళా నా బ్లాక్ కవర్ ఇచ్చాను రెడ్డి వాళ్ళే తీసుకుంటున్నా. అమ్మో మేము మామూలు లేదు. ఏమైందిరా ఇచ్చిందని ఏమైంది వాళ్ళకి మొత్తం లోపడి ఎర్ర ఉన్నాయి కారం ఉన్నాయి. ఇంకా మొత్తానికైతే చీకటి అయిపోయింది. మీరు బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే ఘోరంగా మొగులైంది. మాకు దీంట్లో ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది రెడ్ కార్ వచ్చినందుకు. ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటిది అంటే మా ఇల్లుకు మేము ఏమైతే కవర్స్ని యూజ్ చేసినామో ఇవి వచ్చేసి స్టాండర్డ్ బందోబస్తు కవర్లు. ఒకవేళ వర్షం పడ్డా సరే దీని మీద వాటర్ పడిపోతాయి కానీ కవర్ అయితే ఇనిగిపోదు. కాకపోతే ఈ బ్లాక్ కలర్ వాళ్ళకు బాధ ఏంది అంటే ఇవి డస్ట్బిన్ కవర్స్ ఉత్తనే ఇనిగిపోతాయి. ఇవి ఈ జింగిడిగాడు పెండలపూర్ కొత్తే తీసి మా మీద ఎత్తుండు. ఏదిరా అది ఫస్ట్ వాళ్ళ దగ్గరనే వచ్చింది. వాళ్ళు ఇటు వేసిరు మళ్ళా
ఎర్ర దెబ్బ తాకినట్టు అయింది అనుకో మసలేదు అది. సో ఇప్పుడు వచ్చేసి మా యాక్టివిటీ ఏంటిది అంటే మేమైతే నూడిల్స్ వండుతున్నాము. మమ్మల్ని చూసి కొంతమంది వండుతారు ఇక. కూల్ డ్రింక్ తాగుతున్నాం మేము ఇప్పుడు. నువ్వు వండవు ఇప్పుడు. అయ్యో మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇది వచ్చేసి బ్లాక్ హౌస్ కాబట్టి మాకైతే ఎర్ర చీమలు నల్ల చీమలు అని చెప్పేసి మాకైతే ఏం చీమలు వస్తలేవు. వాళ్ళది రెడ్ హౌస్ కాబట్టి ఎర్ర చీమలు వచ్చి వాళ్ళని గడతా అటాక్ చేస్తున్నాయి మొత్తం ఐస్ క్రీమ్ పడ్డా ఏం పడ్డా కానీ. కింద ఆడ ముంగట ఉన్నాయి ఎర్ర చీమలు అన్ని. ఈ రెడ్ సిమలు ఛాలెంజ్ ఆడుతున్నాయి అనుకుంటున్నాయి కావచ్చు. గిడి దాకా వస్తున్నాయి అంటే మళ్ళీ అటే పోతున్నాయి. ఇటు ఎక్కుతలేవు మా దగ్గరికి. అవుతున్నాయి అన్ని. మళ్ళీ చూడ ఈ కర్రీ సీమ మా దగ్గరికి ఎందుకు వచ్చింది? నా ఇలెక్కే అడిగి ఇసిరెత్తా. ఆ కర్ర చీమ ఏంటి వస్తే మేము సాదుకుంటాం దాన్ని. ఇటు పంపిరి దానికి బింగు కూల్ డ్రింక్ పోతాం. దాన్ని జాతం కొద్దిసేపు ఎన్ని ఉన్నాయో కానీ కనబడతలేవు కావచ్చు మీకు. మీ కవర్ల మీద ఎన్ని తిరుగుతున్నాయో అవి మీకు ఎరకనా? ఏం లేవు. ఇగో ఎర్రది అడో 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 2 గంటల. ఇప్పుడు మేము కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం. మొత్తం గరం అయిపోయింది. ఇది లోపల పెట్టినాం. బయట దేర్ మాకు కూల్ చేసి ఇస్తాం. వాళ్ళు ఇంకా గరం చేస్తారు. గరం లోపటేసి గరం చేస్తారు మీరు. ఇయ్యం ఇయ్యం అదా నువ్వు ఎట్టినా కానీ లెక్క ఎత్తాను. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తారేమో అని చెప్పేసి ముక్కు కాడ పెడితే నాలుగుతోటి ఆయన నాకిండు. ఇది కూడా నాకుతావేంది? నాకు గ్లాసులు లేవు అందుకే గ్లాసు ఉంటే నాకెట్టండి. లేదు గల్లేందుకు. గరమైందా? మొత్తం గరమైంది. అసలు తాగినట్టు అనిపించలేదు. తాగినట్టు అనిపించుడు కాదు. ఫ్లేవర్ అంతా ఖరాబైంది. దీన్ని గరమైంది మామూలు కాదు. గరం రేంజ్ లో గరమైంది. అది కూల్ టైప్ మొత్తం గుట్ట గుట్ట తాగటం ఒకటే. బాబాయ్కి ఇచ్చటమే కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే బ్లాక్ అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నాం కానీ అసలు బ్లాక్ తీసుకునేది కాకుండా. ఎందుకు అని అంటే బ్లాక్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఎండకు మొత్తం హీట్ అయినట్టుంది. ఇదంతా కొద్దిగా ఎండ కొట్టినా కానీ కథ మళ్ళీ ఉడుకుతుంది బాగా. కూల్ ఎట్లా కావాలి? కూల్ కాదు ఇక అడిగిరి కావాలి. కూల్ చేసి ఇస్తామని ఇస్తావా? వేడంటే అవుతుంది కానీ గ్యాస్ మీద పెట్టి అలా పోతే కూల్ అయితే కాదు. వాళ్ళు అన్నారుగా వాళ్ళు ఇస్తావా? ఏం చేస్తారు కూల్ కావాలి? ఏం చేస్తారు? మేము చేసి ఇస్తాం. మీకు ఎందుకు? మీరు రెడీ రిమైన్ చేసి ఇస్తాం. మేము అడుగుతున్నాం మిమ్మల్ని. అలా నీళ్ళు పోతారు కొద్దిగా కూల్ అవుతుంది. అది ఏది వాళ్ళు తాగుతారు. తాగి కొద్దిగా నీళ్ళు పోతారు అలా అది కూల్ అవుతుంది. ఇక రెండు మాకు తొండ్రి ఇక రెండు రీ ఇక మా ఇస్తాం. అయ్యో కొరియన్ నూడిల్స్ ఇచ్చావు అంటే తీసుకుంటారు. కొరియన్ నూడిల్స్ ఇస్తాం. వండుతారా? నేను చెప్పినా కదా స్టార్టింగ్ అనేది నూడిల్స్ వండు స్టార్ట్ అయినా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా వండుతారని చెప్పేసి నూడిల్స్ తీసిర్రు. ఇక తీసినా మేము వండుతామని చెప్తలేము. వండిస్తారా అడుగుతున్నాం. వండుతారా? కొరియన్ నూడిల్స్ అవి మన దగ్గర మనకు కావాల్సింది ఇదే. ఇదే మంచిగా ఉంటాయా? లేక నచ్చలేదా? ఇదే ఇప్పుడు ఎట్లయినా కూల్ డ్రింక్ తాగుతున్నాం కదా అట్లే. ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ ఇంట్లో మా మచ్చగాడైతే రెడ్ మ్యాగీ వేయబోతుండు. సో ఏదైనా సరే కుకింగ్ ఐటమ్స్ అలా మేమే కుక్ చేస్తాం కదా. సో ఈసారి వాళ్ళ దాంట్లో చెఫ్ అయితే ఇవ్వలేడు. కోతిగాడు ఉంటాడు కావచ్చు నాకు తెలిసి. కొరియన్ BBQ వెజ్ అట. వెజ్ నూడిల్స్ ఏమని ఇంకా మరగని ఆవిరి కానీ. బయట మంచిగా చల్లగా ఉండే, లోపలికి వచ్చినాక ఘోరంగా ఉంది పరిస్థితి. లోపల బయట పురుగులు వస్తున్నాయని లోపలికి వచ్చి వండుతున్నాం. నూడిల్స్ సీజనింగ్ ఆయిల్ అట. మీరు చూడొచ్చు ఇది కూడా రెడ్ కలర్ వచ్చింది. వండుదామా? చలో వండుదాం. ఇప్పుడు మన కొరియన్ నూడిల్స్ అయితే వండుతున్నాం. ఎట్లుండేమో ఎప్పుడు తినలేదు. కారం ఉంటాయి కదా ఘోరంగా. ఓ చలి పెడుతుంది లోపలికి వచ్చినాక. చలి పెట్టుడు అయ్యో మొత్తం ఎంటికలు మొత్తం లేచినాయి. రోమాలు ఇలా పడ్డాయి మొత్తం. అట్లా ఏమో ఫ్రిడ్జ్ డోర్ తెరిస్తే ఎట్లా వస్తుంది? చల్లగా అట్లా వచ్చింది మొత్తం చల్లగా. ఈ పురుగులు లోపలికి కూడా వస్తున్నాయి. ఇట్లా తీసుకున్నాం మంచిగా చల్లగా అవుతుంది. బా చల్లగా ఉన్నాయి మంచిగా. కానీ కుక్కలు అడాకడే వచ్చావు. ఎదురుగానే ఉన్నాయి కుక్కలు. ఇంకా వండితే ఇంకా హీట్ అవుతుంది. ఇలా ఇంత కారం లెక్కన ఉంది. కారం వచ్చింది. నీళ్ళే బాగా కోసం ఇంకా సూప్ కావాలి అంటే నీ మీదనే ఉన్నది రా మంచిగా. మేము ఇంట్లో
ఇంట్లోకి పోయినాం కదా, జింగిడిగాలు కూడా ఇంట్లోకి పోయారు. మేము బయటకు వస్తున్నాం, మళ్ళీ వాళ్ళు కూడా బయటకు వస్తారు. చూడరు ఇంకో 2 నిమిషాలల్లా వాళ్ళు ఆడికించి బయటకు వస్తారు. చూడరా 2 నిమిషాలు బయటకు వస్తారు. చూడు నువ్వు ఆహు అత్తం ఇలా హీట్ అయితే అత్తం, లేకపోతే ఇలానే ఉంటాం. అసలే బ్లాక్ రూమ్, ఇంకా మంట పెడుతున్నాం, ఇంకా హీట్ అవుతుంది. పైన పోతాం ఇక ఒక రూమ్ తయారు చేసుకొని. సో ఇప్పుడైతే కొరియన్ నూడిల్స్ తింటున్నాం. ఇక అంతగా కారం ఏం లేవు, మేబీ ఆ సూప్ అయితే ఘోరం కారం అవుతుండే కావచ్చు. బయట ఘోరం ఉడుకుతుంది ఇప్పుడే. ఈ గ్యాస్ తగులుతుంది అయినట్టే మన పని. చెమటలు అంటే మనం తొందరగా వండుకోవాలన్నట్టు, జల్దీ వండుకొని బయటకు పోవాలి. అబ్బో తొందరగా వండేసాయి. ఇలా ఐస్ క్రీమ్ వద్దామా? ఇది నువ్వు ఎందుకు క్రీమ్ ఏ చట్ అవద్దు. ఇదేనా ఇది? కాదు వేరే దాన్ని. దీని వచ్చాయి ఇక గరం కావాలి కదా జర. ఓ ఎప్పుడు మొత్తం మాడిపోతుంది, బాగా గరం కావాలంట. ఇది మీరు ఉంటుంది ఎట్లా ఉండాలని. ఉడుకుతుంది ఏడు ఉడుకుతుంది, గరమే కాలే. గీడ ఉడుకుతుంది ఉడుకుతుందా ఆయన ఉడుకుతుందా? పోదామా? పోతారు వద్దు, అట్లా అతి ప్రయోగాలు చేయొద్దు ఎప్పుడు కానీ. అది చప్పుడు వాడు. నువ్వు వాసన చూడు బాబాయ్. సేమ్ అదే ఉందిగా. ఏది ఇంతకుముందు అప్పుడు ఇప్పుడు చేసిన ఛాలెంజ్ వీడియోలో ఏదో చేసినట్టు సేమ్ అదే స్మెల్. గబ్బు వాసన ఉంటుంది. కాకపోతే అది వీళ్ళు పోయలేదు ఇప్పుడు, దాంతో టేస్ట్ కదా. దాంతో గిది పోతే అవుతుంది, దాంతో టేస్ట్ కొంచెం మంచి వాసన వస్తుంది. చెమటలు ఆడుతున్నాయి. ఒకటి చూడు బొట్టు పెట్టుకున్నట్టుంది, ఒకసారి అట్లే కిందికి కనబడుతుందా? కనబడది. పేపర్లు వచ్చినాయి లేవు. గరం కొరియన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మా తినడానికి ఒకటే గంట ఉన్నది, చెంచాలు లేవు, చేతితోనే ఇట్లా తినేసేయాలి మొత్తం. చేతి దుడుచుకో ఏమన్నా ఉంటే. ఇంతమంది కడుక్కోను నేను స్టార్టింగ్లో, నువ్వే ఏడబడతానే చేతి పెట్టినావు. కడుక్కునే సీమలం కొట్టినావు. కడుక్కున్నా. ఉప్పు తక్కువైంది గైస్. ఉప్పా అంటే కారం సెట్ అయినా, కారం ఉంది అని అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే సెట్ అవుతా అన్నట్టు. మస్తున్నాయి. మొత్తం ఇంకా మంచిగా ఉంటాయి కావచ్చు. రసం ఇంకా మండు. 1 2 నాదే ఫస్ట్, ఇంకా పెద్ద తీసుకున్నా. అట్లే పోయింది. ఇప్పుడు వచ్చేసి కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి 1st, 2nd, 3rd, 4th, 5th అన్ని కామెంట్లు కూడా సీక్రెట్ రూమ్స్ పార్ట్ 4 గురించి అయితే కామెంట్లు చేసారు. ఆల్రెడీ మీరు మన ఛానల్లో వీడియో అయితే చూసిరు కావచ్చు. సో అది కాకుండా వేరే కామెంట్స్ ఏంటి అంటే, ఒకటి బెల్లం సతీష్ అని ఉన్నది, వన్ డే సాయన్నని కెమెరామెన్ లాగా పెట్టండి అని అయితే కామెంట్ చేసిండు. ఒక వీడియో ఏదైనా ప్లాన్ చేద్దాము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏంటిదిరా కిట్కాట్ ఇప్పినావా ఇది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుధీర్ క్రియేషన్స్ ఉన్నది, కప్ నూడిల్స్ని అవాయిడ్ చేయండి బ్రదర్, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా ఎక్కువ అనేది కామెంట్ చేసిండు. వారానికి ఒక్కటే నాడు తింటాము, సో దానివల్ల ప్రాబ్లం అంతగానో ఉండకపోతుండొచ్చు. ఇన్ ఫ్యూచర్ మేమే ఏదైనా కుక్ చేసుకునే వీడియో అయితే షూట్ చేస్తాము. సో ఈ నూడిల్స్ అంతేకాకుండా చిప్స్, బిస్కెట్లు ఇవన్నీ కూడా బంద్ చేస్తాము. ఓన్లీ హెల్దీ ఐటమ్స్ ఏవైతున్నాయో వీటిని మాత్రం తినడానికి ట్రై చేస్తాం ఈ ఛాలెంజ్లలో, క్యాంపింగ్లలో, అన్నిట్లలో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివ పెద్దపాటి అని ఉన్నది, అన్న మీరు అందరూ చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నారు, వీడియో చూస్తుంటే సూపర్గా అనిపిస్తుంది అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ గోస్ట్ అని ఉన్నది, అన్న లారీలో క్యాంపింగ్ కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యాట రమేష్ అని ఉన్నది, అన్న మీరు మ్యాచ్ చిక్స్ బాక్సెస్తో హౌస్ తయారు చేసి 24 hours క్యాంపింగ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. అది మస్తు కష్టము, మనం మ్యాచ్ స్టిక్స్ అగ్గిపెట్టెలతో ఇల్లాట మస్తు కష్టం. చూద్దాం, ప్లాన్ చేద్దాం, పెద్ద పెద్ద అగ్గిపెట్టెలు తెచ్చి తయారు చేయొచ్చు. రిస్క్ ఎక్కువ దాంతో. ఎందుకో అంటుకుంటుందా చెప్పలేము, చూద్దాం. నెక్స్ట్ పెట్టాలంటే అగ్గిపుల్లలు ఉన్నాయి,
అగ్గి పెట్టలే మరి పుల్లలు తీసేయాలి చూద్దాం ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీహర్ష అన్నది కొత్త కార్లో 24 hours క్యాంపింగ్ చేయండి అని కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ సాధ్విక్ కొమ్మ ఉన్నది, అన్న మీ హార్డ్ వర్కే హ్యాట్స్ ఆఫ్ అన్న, మేము మీ హార్డ్ వర్క్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటామని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇలాంటి క్రేజీ వీడియోస్ అయితే షూట్ చేయగలుగుతున్నాం. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్స్ చేస్తారో అవి వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్ ఛాలెంజ్ అయితే రెడీ చేస్తాం. ప్రతి ఓవర్ నైట్లో ఒక కొత్త సెగ్మెంట్ యాడ్ చేసినాం కదా డైలాగ్స్ చెప్పేది. సో ఆ డైలాగ్స్ చెప్పే దాంట్లో ఈరోజు ఒక స్పెషల్ డైలాగ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే 10 రూపాయల నోటు మీద గాంతాత నవ్వుతూనే ఉంటాడు, 2000 నోటు మీద నవ్వుతూనే ఉంటాడు, రెండు ఒకటే. ఆ డైలాగ్ అయితే చెప్పాలి. మా నుంచి మేమే ఫస్ట్ చెప్తున్నాం. మా దాంట్లో ఫస్ట్ మచ్చగాడు అయితే ప్రిపేర్ అయ్యిండు, మంచిగా మచ్చగాడు చెప్తుండే. మన ఇద్దరం ఒకటే ఒకటే రెండు ఒకటే. మా వాడు ఒకటి చెప్తాడు, తర్వాత మీ వాళ్ళు ఒకరు చెప్తారు, తర్వాత నేను చెప్తా, తర్వాత మీ వాళ్ళు ఒకరు చెప్తారు. కమాన్ మచ్చా. పోయినసారి ఓవర్ నైట్ చంపిండు, వాడు ప్రిపేర్ అయి ఉన్నాడు. నేను చెప్తా అయితే వాళ్ళకి ఫస్ట్ మీరే చెప్తాను ఫస్ట్. అందరు కలిసి నా మీద నేను చెప్పాను చెప్పరు మీరు కూడా చెప్పరు ఏంటిది చెప్తా అంటే వీళ్ళంగా చెప్తాడేమో అని వీనికి ఛాన్స్ ఇచ్చిన. ఇగో ఏం కాదు చెప్తాడు, ఫస్ట్ చెప్తాడు అన్న. చలో మీరు కూడా అడుగురు, చెప్పన్నా అను అన్న కొన్ని కాలు దోమలు కలిసి మళ్ళీ ఒకసారి రేపు ఏంటిది మీరు కూడా చెప్పండి. చెప్పు అట్లా ఉండాలి. రెడీ 1 2 3 స్టార్ట్. యాక్షన్. నేనే చెప్పన్నా ఇప్పుడు మంచిగా స్వాగ్ లా వచ్చిన చెప్పేటోని. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంతాత నవ్వుతూనే ఉంటాడు. ఫస్ట్ వచ్చేసి గాయస్ కోతిగాడు అయితే ఇప్పుడు చెప్పాలి. ఫస్ట్ మీరే చెప్తాను. మీరు చెప్పిన తర్వాత మంచిగా చెప్తుంటే మధ్యలో పుల్ల పెట్టిరు. నేను చెప్పా బాబాయ్ చెప్పు. నువ్వు పెట్టినావా పుల్ల? ఆ డైలాగ్ స్వాగ్ తోని మంచి ఎక్స్ప్రెషన్స్ తోని చెప్తున్నా నేను. మధ్యలో పుల్ల పెట్టిరు గాంతాత నవ్వుతూ ఉంటాడు, మాన మీద నవ్వుతలేడు. ఛాలెంజ్ లా ఫస్ట్ మీరు స్టార్ట్ చేసారు, మామూలుగా మీరు ఓడిపోయారు, మీరే చెప్పాలి. మీరు గెలిచిరు, వాడే ఓడిపోయిండు. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంతాత నవ్వుతూనే ఉంటాడు, 2000 నోటు మీద నవ్వుతూనే ఉంటాడు. రెండు ఒకటే అలా అట్లా ఉందిగా. అంతే నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత అయిపోయిందిగా. ఇప్పుడు మచ్చనే కదా నేను చెప్పిన తర్వాత చెప్తాను. నేను ఫస్ట్ చెప్తున్నాను, చెప్పా. మీరు అందరు చెప్పినాక చెప్తాను. నేను ఫస్ట్ అందరికన్నా ముందుగా చెప్తున్నా తీసుకొని నన్ను డిస్టర్బ్ చేసిరు. సో ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు చెప్పాలి, మచ్చగాడు చెప్తాడు. ఏమైతుంది అదే స్వాగ్ చెప్పు మళ్ళా. ఏంటిది అదే స్వాగ్ డిస్టర్బ్ చేసిర్రు. మనకు సపోర్ట్ ఇస్తారా? నువ్వు చెప్పు. ఏం చెప్పు గాలు పట్టించుకుంటావు అవన్నీ. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు మంచిగా చెప్తున్నా ఇట్లా బాబాయ్ చెప్తాడు. చెప్తా చెప్పు. ఇప్పుడు ఇప్పుడు క్యాంపింగ్ చెప్పురే అటు చెప్పనా? ఒకటి చెప్తా, చెప్పు. ఇప్పుడు పండుకుందాం. డైలాగ్ చెప్తాను లేడు, బాబాయ్ ఇప్పుడు కిట్టి చెప్తాడు. అయిపోయింది అయితే ఫైర్ మీద ఉన్నాడు, స్టార్టింగ్ ఉరికొచ్చాడు లోపలికి వెళ్ళి తినుకుంటా. డైలాగ్ చెప్తాను బాబాయ్ డిస్టర్బ్ చేసింది మళ్ళా. కిట్టే
ఇప్పుడు మనం అయిపోతుంది మళ్ళీ డిస్టర్బ్ అయితే ఎట్లా అనుకుంటారు వాళ్ళు అందుకనే వద్దు వాళ్ళు చెప్పాలి చెప్పరా మచ్చా చెప్పాలి వాళ్ళు ఇప్పుడు చెప్పు మచ్చా డిస్టర్బ్ చేస్తున్నారు డిస్టర్బ్ చేసినా మరి ఎందుకు కొడుతున్నావు ఆల్రెడీ కామెంట్ల వాళ్ళు కొట్టొచ్చు డైలాగ్ చెప్పని డైలాగ్ చెప్పేటప్పుడు ఎందుకు అదైతున్నావు డైలాగ్ చెప్తలేడు ఇప్పుడు అనుకుందామన్నా వద్దు ఆవు ఇప్పుడు సైలెంట్ ఇప్పుడు నేను చెప్పా నేను మీ ఇద్దరు పనుకో నేను చెప్పా వాడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు మచ్చని డిస్టర్బ్ చేయలే మచ్చ చెప్తాడు 10 రూపాయల నోటు పైన గాంధీ తాత నవ్వుతూనే ఉంటాడు 2000 నోటు నువ్వు ఇప్పుడు 10 రూపాయల నోటు పైన గాంధీ తాత నవ్వుతూనే ఉంటాడు 2000 నోటు పైన కూడా గాంధీ తాత నవ్వుతూనే ఉంటాడు అలా రెండు ఒకటే దేనాలు జాంది బాబాయ్ 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 గారు అయితే పడుకొని పోతుంది కట్టున్నది చెప్పాలి చెప్పు పడుకొని చెప్తాడు బాబా లెటర్ ఇలాంటి పెడతా చెప్తాడు బాబాయ్ లెటర్ ఇప్పుడు చెప్పాను అంతే డైలాగ్ చెప్పాను అంతే బయటకు వచ్చి కూర్చొని చెప్పు చెప్పు ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ నవ్వుతూనే ఉంటాడు ఈ 20,000 కానీ ఏమా ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ నవ్వుతూనే ఉంటాడు 2000 నోటు మీద కూడా గాంధీ నవ్వుతూనే ఉంటాడు రెండు ఒక్కటే ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ నవ్వుతూనే ఉంటాడు 2000 నోటు మీద కూడా గాంధీ నవ్వుతూనే ఉంటాడు అలా అని రెండు ఒక్కటే దేనాలు దాంది అది ఓకే షార్ట్ ఫిల్మ్ తీసుకురా గాంధీ 10 రూపాయల నోటు మీద కూడా నవ్వుతూనే ఉంటాడు 2000 రూపాయల నోటు మీద నవ్వుతూనే ఉంటాడు రెండు ఒక్కటేనా ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ నవ్వుతానే ఉంటాడు 2000 రూపాయల నోటు మీద కూడా గాంధీ నవ్వుతానే ఉంటాడు లేడు ఇప్పుడు లేడా లేడు రైట్ నెక్స్ట్ ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ నవ్వుతానే ఉంటాడు 2000 నోటు మీద కూడా గాంధీ నవ్వుతానే ఉంటాడు నవ్వడా గాంధీ ఇక్కడ నవ్వుతున్నాడు ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ నవ్వుతానే ఉంటాడు 2000 నోటు మీద గాంధీ నవ్వుతానే ఉంటాడు రెండు ఒకటే దేనాలు దాంది ఇప్పుడు స్టార్ ఇప్పుడు 10 రూపాయల నోటు మీద అవుతా గాంధీ నవ్వుతూనే ఉంటాడు ఎందుకు నవ్వుతాడు 2000 నోటు మీద అవుతా నవ్వుతూనే ఉంటాడు కానీ రెండు ఒకటే అనకవాడు ఒకటే రెండు ఒకటే అది లాస్ట్ గిట్లా ఒకటే వరకు అది పోతుంది గాంధీ నవ్వుతూనే ఉంటాడు 2000 నోటు మీద కూడా గాంధీ నవ్వుతూనే ఉంటాడు అలా అని రెండు ఒకటే దేనాలు దాంది అలా లేదు చెప్పాలి మనం క్రియేట్ చేయాలి కొత్త ఒకటి పెట్టాలి మా టీం మంచిగా చెప్పిందా వాళ్ళ టీం మంచిగా చెప్పిందా కామెంట్ చేయాలి మా దగ్గర అయితే లాస్ట్ మిగిలిన ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఒకటే యూజ్ చేయాలి ఇది ఇంటి ఎట్లుంది తెలుసా మొత్తం తీయ ఉంది మేము ఏమన్నా అది విన్నాం గిరేప్స్ అవి ఏంటి సేమ్ దానిలాగానే అనిపిస్తుందా ఇప్పుడే ఆ చాక్లెట్ అయితే క్రీమ్ అయితే తిన్నాం కొన్ని నీళ్ళు తాగి పండుకుంటున్నాం గుడ్ నైట్ గాయ్స్ మేము కూడా బయట అయితే వండుకుంటలేము ఇవాళ లోపల కొద్దిగా ఉడకపోసినట్టు అనిపించింది కానీ చీకటి అయ్యే కొద్ది సలా అయిపోతుంది దీంట్లో ఇక నైట్ అయితే మొత్తం మంచిగా ఉంటుంది సో అందుకోసమే లోపలనే వండుకుంటున్నాం బయట వంటలేము సో గుడ్ నైట్ బాయ్ బాయ్
Hey Siri. What is the sunrise time today in Siddipet? Sunrise time వచ్చేసి 5:41 కి అవుతుంది. What is the time right now? Hey Siri. What is the time right now? 5:49 అయితే అవుతుంది. మీరు చూడవచ్చు ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయి 8 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే సూర్యుడు వచ్చేటట్లు లేడు. ఇవాళ మొత్తం మేఘాలన సంథింగ్ డిఫరెంట్ ఉంది వెదర్ అంతా. ఈ వరకు మొత్తం తెల్లారిపోయి సూర్యుడు బయటకు వచ్చి ఎండ వచ్చేది ఉండే, కాకపోతే మొత్తం వెదర్ క్లౌడీ ఉండే వరకల్లా చీకటి అనిపిస్తుంది. ఇంకా మన వాళ్ళు మీరు చూసినట్లయితే మచ్చాడు ఇడవన్నాడు, ఇలా మీరు చూడవచ్చు వీళ్ళు అయితే వన్నారు. సో మొత్తానికి ఇది ఈరోజు ఛాలెంజ్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. వీడైతే బర్వాదల్ని అన్నాడు.